హలో ఫ్రెండ్స్, నేను మీ అనిల్. ఈరోజు అయితే మనం బిగ్ బాస్ ఎపిసోడ్ మండే నామినేషన్ అయితే చూద్దాం. రివ్యూలోకి అయితే వెళ్ళే ముందు ఎంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటే నచ్చితే లైక్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. ఓకే, ఇంకా రివ్యూలోకి వెళ్ళిపోతే ఈరోజు నామినేషన్ అన్నమాట జరిగింది. ఎప్పుడూ మాట్లాడలేదు అన్న వాళ్ళు మాట్లాడారు, మాట్లాడతారన్న వాళ్ళు సైలెంట్ అయిపోయారు. మరి ఇంకా మాట్లాడాలనుకునే వాళ్ళు ఇంక రేపు ఛాన్స్ అయితే ఉంది. సో ఇది ఈరోజు వీడియో అయితే మనం డిస్కస్ చేద్దాం. ఓకే, మనకి స్టార్టింగ్ ఈరోజు నామినేషన్స్ కోసం అయితే ముందుగానే అందరూ ప్రిపేర్ అవుతున్నారు. ఎవరిని నామినేట్ చేయాలి, ఎలా మాట్లాడాలి, ఎవరిని ఏ రకంగా చేయాలని స్టార్టింగ్ నుంచి అయితే ఉన్నారు. సో ముందుగా మన సీతక్క కిరాక్ సీత అయితే ముందుగానే డిసైడ్ అయింది ఎవరిని, యష్మిని చేద్దామని. ఎందుకంటే ఆమె క్లాన్ చీఫ్ అయి ఉండి అంత వరస్ట్ బిహేవియర్ని ఎంకరేజ్ చేసిందని సో ఆ రకంగా ఫిక్స్ అయ్యింది. అండ్ ఆల్మోస్ట్ నిఖిల్ని చేయాలని ఫిక్స్ అయింది. అండ్ నిఖిల్ ఆర్ మరి ప్రేరణ, సో ఈ రకంగా ఫిక్స్ అయింది. అండ్ ముందు తర్వాత విష్ణుప్రియ అయితే సోనియాని చేయాలని ఫిక్స్ అయింది. అండ్ సోనియా మరి ఎవరిని చేస్తుందని అయితే బయట పెట్టలేదు. బట్ ఆ రకంగా అయితే వీళ్ళు అనుకున్నారు, నార్మల్గా జనరల్గా అయితే అనుకున్నారు. అయితే మన ఓం ఈరోజు నా ప్రతాపాన్ని చూపిస్తా, నేను పని చేస్తున్నా, నేను చేసి చాలా చెప్పాడు, అలానే మాట్లాడాడు, ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి. సో ఆ రకంగా అయితే నామినేషన్కి ముందు వీళ్ళు మాట్లాడుకున్నారు. సో మార్నింగ్ సాంగ్ అయితే వేశారు, మనకి వాల్తెర వేరే నుంచి కురుకురు పుప్పురు ఆ సాంగ్ అయితే వేశారు. అందరూ బాగా ఎంజాయ్గా ఎనర్జెటిక్గా డ్యాన్స్ అయితే వేశారు. ఆ తర్వాత నామినేషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఏంట్రా ఎగనంటే స్టార్టింగ్ ఇందులో నామినేషన్లో 3 క్లాన్స్ అయితే ఉన్నాయి కదా, ఏ క్లాన్ సభ్యుల్ని ఆ క్లాను నామినేట్ చేయడానికి వీల్లేదు, నెంబర్ 1 రూల్. అండ్ యష్మి క్లాన్ చీఫ్ అయినందున, అంటే ఆమె ఆల్రెడీ పవర్ ఉందో కాబట్టి ఆమెను నామినేట్ చేయడానికి లేదు. అండ్ మిగిలిన నైనిక అండ్ నిఖిల్ని నామినేట్ చేయడానికి ఉంది, ఎందుకంటే వాళ్ళు పవర్లో లేరు కాబట్టి. సో ఆ రకంగా అయితే నామినేట్ చేయమన్నారు. ఏ టీంని అయితే నామినేట్ చేస్తున్నారో ఆ టీం కలర్ని పెయింట్ అయితే వేయాలి. ఓకేనా, ఇది రూల్ అనమాట. సో ముందుగా సీతక్కని స్టార్ట్ చేయమన్నారు. సీతు స్టార్ట్ చేసి ఇక యష్మిని నామినేట్ చేయడం అవ్వదు కాబట్టి, ఎందుకంటే చీఫ్ కాబట్టి ఆ పవర్ ఉంది కాబట్టి చేయడం అవ్వదు కాబట్టి నిఖిల్ని నామినేట్ చేసింది. ఎందుకంటే ఏమని చెప్పిందిరా అంటే రీజన్, లాస్ట్ వీక్ నేను నిన్ను నామినేట్ చేయాల్సింది బట్ నువ్వు చీఫ్ కాబట్టి అప్పుడు నువ్వు సేవ్ అయిపోయావు, నీకు ఇమ్యూనిటీ ఉంది. బట్ ఈసారి మాత్రం ఎందుకు నామినేట్ చేశానంటే నాకు లాస్ట్ వీక్ నువ్వు కొద్దిగా డామినేటింగ్ పర్సన్గా అండ్ నువ్వు కమాండింగ్గా చేసే విధానం నాకైతే పర్సనల్లీ నచ్చలేదు. సో అనేసి చెప్పింది. సో ఇప్పుడు బట్టి స్వీట్ అండ్ కొద్దిగా బాగానే ఉంది బట్ ర్యాపో, బట్ అంతకుముందు నచ్చలేదు కాబట్టి నేను చేసింది. దట్స్ ద నిఖిల్ కూడా ఒప్పేసుకున్నాడు. అండ్ తర్వాత మరి యష్మిని చేయకూడదనేసి ప్రేరణ చేసింది. ప్రేరణ ఎందుకు అంటే తెలుసు కదా, మొన్నటి నుంచి డిస్కస్ అవుతుంది, ఆ చెత్తలో ఉన్న తొక్క ఏమైతే మళ్ళీ తిరిగి వేయమన్నారో దానికోసం అయితే వచ్చింది. మళ్ళీ ప్రేరణ చెత్తలోని తొక్క తీసి వీళ్ళు ఇక్కడ వేస్తే అయింది కాబట్టి ఆ సీన్ వల్ల అదంతా అయితే వచ్చింది. బట్ ప్రేరణ అంటుంది అదొక టాస్క్, మేము ఎంజాయ్ చేస్తున్నాం, మా కమాండింగ్ అలాగే ఉందని చెప్తుంది. బట్ ఈవిడి మాత్రం ఒక రకంగా, ఎందుకంటే నాకు అది హ్యూమనైజింగ్గా ఉంది. సో నాకైతే నచ్చలేదు పర్సనల్గా అనేది ఆ రకంగా అయితే మొన్నటి నుంచి అవుతుంది కదా, ఆ ఇష్యూ మీద అయితే వేసింది. గట్టిగా మాట్లాడింది కూడా ప్రేరణ అండ్ మన సీత గట్టిగా అయితే మాట్లాడారు. సో ఆ రకంగా అయితే అది అయింది. అండ్ తర్వాత మనకు వచ్చేసరికి అభయ్ వచ్చాడు. అభయ్ మాత్రం కొద్దిగా నాకు సిల్లీ నామినేషన్ లాగా అనిపించాయి. అబ్బాయి ఎవరిని ఇయ్యాలో తెలియక సేఫ్ ఆడేద్దాం అని అయితే ఆడాడు. అభయ్ వచ్చి విష్ణుని వేశాడు. విష్ణు ఎందుకు చేశాడు ఏంటంటే, విష్ణు మన నాగ్ సార్ వచ్చి నువ్వు చాలా ఫ్లాప్లో ఉన్నావు అని చెప్పారు. నేనైతే అసలు తీసుకోలేకపోయాను, నువ్వు ఫ్లాప్ ఏంటి, నువ్వు జనాల్లో ఇంకా ఫ్లాప్లా ఉన్నావు, నువ్వు ఇంకా ఆడవలసింది చాలా ఉంది, నువ్వు ఆడలేకపోతున్నావు, నువ్వు అంత నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనేసి అబ్బాయి ఏమో నా విష్ణు మీద వేశాడు. విష్ణు ఏమందంటే నాకు కూడా క్లారిటీ లేదు ఎలా ఆడాలో, ఎలా జనాలు మెప్పించాలో, బట్ ఐ విల్ ట్రై అని చెప్పేసి నామినేషన్ అయితే తీసుకుంది. అండ్ తర్వాత మన ఓం
గారిని అయితే ఓం గారి మీద అయితే వేసాడు. ఓం గారు ఎందుకు వేసాడంటే, ఓం గారు మీరు అక్కడ ఇక్కడ తిరుగుతుంటారు, బట్ మీరు ఒక పర్టికులర్ థింగ్ని, పర్టికులర్ సీన్ని, పర్టికులర్ దాన్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయలేరు, పర్టికులర్ దాన్ని మీరు రైట్ చేయలేరు వాయిస్, బట్ దట్ ఈస్ యువర్ ఫాల్ట్ అండ్ నువ్వు ఇంకా పైకి వెళ్ళాలి కాబట్టి నువ్వు ఒక స్పేస్ తీసుకుని ఉండొద్దు అనేసి చెప్పేసి చెప్పాడు. సో అది ఆయన కూడా యాక్సెప్ట్ చేశాడు ఒక రకంగా. బట్ చాలా ఏమన్నాడంటే, ఏదో మాట అన్నాడు అబ్బా, చాలా మంచి మాట అన్నాడు. అందరూ ఒకలానే ఉండరు, ఆయిల్, పాలు, ఇంకేదో చెప్పాడు, పెట్రోల్, ఏవో చెప్పాడు, ఈ మూడు ఒకలాగే ఉండవు. సో నేను కూడా అలా ఉండాలని రూల్ లేదు. ఎనీవే థ్యాంక్ యూ, లవ్ యూ అని ఒకటి చెప్పాడు. సో అదైతే నామినేషన్ అయింది. అండ్ తర్వాత సోనియా వచ్చింది. ఇది ఎక్సలెంట్ ట్విస్ట్. నేనైతే అనుకున్నా సోనియా పక్కాగా విష్ణుని వేస్తుంది అయితే నేను అనుకున్నా. బట్ సోనియా ఎవరిని వేసిందంటే నైనికాని వేసింది. నైనికా ఎందుకు వేసిందంటే, మీ క్లాన్ సరిగ్గా లేదు, మీ క్లాన్ డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంది, మీ ప్లాన్ పని తెప్పించుకోవడానికి ఏదేదో బయటికి హుమ్లేషన్ అనేసి మాట్లాడుతుంది అని నైన్కి. సో మీరు లీడర్ అయ్యి ఉండి మీరు లీడర్షిప్ చేయలేకపోయారని నైన్కని అయితే వేసింది. బట్ నైన్కి ఆపోజ్ చేస్తూ, మా క్లాన్కి నేను ఆ స్వాచ్ ఇచ్చాను, ఫ్రీడమ్ ఇచ్చాను, మీ క్లాన్లో అది లేకపోతే మాకు తెలియదు. సో అనేది చాలా క్విక్ అండ్ క్లీన్ అండ్ స్ట్రిక్ట్గా చెప్పేసింది, అయిపోయింది. అలా తర్వాత సోనియా వచ్చి సీతని వేసింది. ఇది అసలైన నామినేషన్, చాలా గట్టిగా. సీత అయితే అసలు నేను ఒప్పుకోలేదు, నాది హులేషన్ కాదు, నాది నా సీతకైతే ఏమనేసిందంటే, సోనియా మీరు అసలుకి మెచ్యూరిటీ లేదు, ఆట విషయంలో ఆటని తీసుకోకుండా మైన్యూట్ థింగ్స్ తీసుకొని మీరు గట్టిగా ఇష్యూ చేస్తున్నారు అనేసి సీతనైతే అండి. మీకు అది మైన్యూర్ అవ్వచ్చు, బట్ నాకు అది పర్సనల్గా హుమ్లేషన్గా అది ఒక సెన్సేషన్గా అయింది అనమాట అనేసి చెప్పింది. బట్ మీకు ఇంకా ఆట నేర్చుకోవాలి, మీరు ఇంకా మెచ్యూరిటీ లేదనేసి గట్టిగా చెప్పింది. బట్ అయితే ఈవిడ కూడా రివర్స్ చేసింది, నీకు మెచ్యూరిటీ లేదు, నువ్వు ఎక్కడ మాట్లాడాలో నీకు తెలియదు, నీకు ముందు నేర్చుకుని నాకు తర్వాత చెప్పు అనేసి ఈవిడైతే గట్టిగా చెప్పేసింది, ఎవరు మన సీత. సో చాలా గట్టిగా ఆర్గ్యుమెంట్ అయ్యాక సీత నీ నామినేషన్ నేను యాక్సెప్ట్ చేయలేదు, సో దట్ అనేసి వేయించుకుంది. తర్వాత మనీ వచ్చాడు. మనీ అయితే ఓం గారిని అయితే వేసాడు. ఓం గారిని ఎందుకు వేసాడంటే, ఓం గారు మీరు ఎక్కడ కనిపించట్లేదు, అండ్ దట్టు మీరు మాట్లాడే రైట్ మీకు రావట్లేదు అండ్ ఇది చెప్పాడు, గుర్తొచ్చినప్పుడు మళ్ళీ చెప్తా. అయితే నెక్స్ట్ భాషను అయితే వేసాడు. భాషను ఎందుకు వేసాడంటే, సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నాగార్జున గారు అంట మొన్న వినాయక చవితి రోజు హ్యాంపర్ ఇచ్చారు కదా స్వీట్స్, ఆ స్వీట్స్ అనేది ఈయన ఫ్రిడ్జ్లో పెట్టలేదంట, ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఎక్కడో దగ్గర పెట్టేసి అందరికీ ఇవ్వట్లేదంట. సో దట్ ద రీజన్ కింద పెట్టాడు. బట్ ఆయన ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ అంటే, నాకు ఫ్రిడ్జ్ అక్కడ ఖాళీ లేదు, సో ఖాళీ లేదు అన్నప్పుడు నేను వాల్ట్లో పెట్టా, వాల్ట్ అందరికీ ఇచ్చాను, బట్ నువ్వు మాట వినలేదేమో అనేసి అన్నాడు. సార్ దట్ ఈస్ ద నీకు వినిపించకపోవచ్చు కాబట్టి అది సారీ ఐఎమ్ యాక్సెప్ట్ దిస్ అన్నాడు. ఇంకేదైనా గట్టిగా ఉంటే చెప్పు అంటే, మీరు నాకు సిచ్యువేషన్ తెలియకుండా నేనేదో పరిస్థితిలో నేనేదో మూడ్లో ఉన్నప్పుడు మీరు ఆ జోకులు వేస్తే ఆ జోకు నేను తీసుకోవడానికి సిద్ధంగా లేను, నేను ట్రిగ్గర్ అవుతున్నా, మీరు ఎక్కడ పడితే అక్కడ యూజ్ చేయాల్సిన అవసరం లేదు, ఎవరి పర్సనాలిటీ వాళ్ళకు ఉంటుంది అనేసి చాలా గట్టిగా ఇచ్చాడు. మనీ అయితే యాక్సెప్ట్ చేశాడు, ఓకే అన్నాడు, భాషను అయితే వేసాడు. తర్వాత ఓం వచ్చి అబ్బాయిని వేసాడు. ఇక్కడ ఓం నాకు అర్థం కాల, నిజంగా అర్థం కాల. అబ్బాయిని ఏమంటాడంటే, నువ్వు నాకంటే స్ట్రాంగెస్ట్ పర్సన్ అనిపిస్తుంది, సో నువ్వు బయటికి వెళ్ళి నువ్వు ఏంటది ఎక్స్పీరియన్స్ చేయాలి, మీరు దమ్ముని గిమ్ముని అనేసి కొద్దిగా చెప్పేస్తే అబ్బాయిని వేసి ఇచ్చాడు. అదేంటో మనకు అర్థం కదా. తర్వాత భాషను అయితే వేసాడు. భాషను ఎందుకు వేసాడంటే, మీరు ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నారు, కేర్లెస్గా ఉన్నారు, మీరు ఒక మీరు ఫిట్ కాదు అన్నాడు, అసలుకి గేమ్కు ఫిట్ కాదు అన్నాడు. నేను అడిగితే ఈ బిగ్ బాస్లో ఎంటర్టైన్ పరంగా భాష అయితే 100కి 200% అయితే ఇస్తున్నాడు. ఒక రకంగా మీమ్స్ బయట క్రియేట్ అవుతున్నాయంటే అతని వల్లే, బిగ్ బాస్ హైప్ వస్తుందంటే అతని వల్లే ఒక రకంగా. మరి ఇంకా ఈ బయట నాన్ వాళ్ళకి తెలియదు, బట్ మీరు అన్ఫిట్ అని చెప్పేసరికి ఆయన చాలా హట్ అయ్యాడు. అండ్ మీరు వేసే కుళ్ళు జోకులు నవ్వదా అనేది నాకు అవసరం లేదు అనేసి చెప్పేసి ఇచ్చేసాడు అనమాట. తర్వాత విష్ణు వచ్చి మనీని వేసింది. మనీని ఎందుకు వేసిందంటే,
మళ్ళీ నువ్వు లాస్ట్ టైం నామినేషన్లో చెప్పిన రీజన్ నాకు నచ్చలేదు. ఎందుకంటే నువ్వు నన్ను టెస్ట్ చేస్తున్నావు, నా టెస్ట్ చేయడానికి ఒక 3 days నువ్వు తిరుగుతున్నావు అనేది నాకైతే చాలా గిల్టీగా అనిపించింది. నేను చాలా బాధపడ్డాను. నేనైతే ఎవరైతే ర్యాపోర్తో ఉన్నారో వాళ్ళకి అనేసి చెప్పేసింది. ఓకే, డన్, ఫైన్. అండ్ తర్వాత సోనియా అనేసింది. నాకు తెలుసు ఇది వేస్తుందని నాకు తెలిసిన ముందే పాయింట్. సోనియా ఎందుకు వేసిందంటే, మీరు నాగ్సాతో చెప్పింది ఏది రైట్ కాదు, మిగతాదంతా నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. నాగ్సాతో చెప్పింది నేను నలుగురితో కూర్చొని మీటింగ్లు పెడుతున్నాను అదంతా సోలో అంటే, సోనియా ఏమన్నదంటే, నీకు నాకు అంత ర్యాపో లేనప్పుడు నువ్వు అసలు ఏం నా కోసం మాట్లాడకూడదు. దిస్ ఈజ్ ద ఫైనల్ వార్నింగ్ అండ్ యూఆర్ ద చైల్డ్ బిహేవియర్ అండ్ యూఆర్ ద అడల్ట్ కామెడీ ఇప్పటికీ అంటాను అనేసి చాలా గట్టిగా అయితే చెప్పింది. ఇందులో నేను 2 పాయింట్లు ఉన్నాయి. ఒకటి, విష్ణుప్రియని ఏమనలేను, ఎందుకంటే విష్ణుప్రియ నార్మల్ బయట అయినా కూడా అలాగే ఉంటుంది. బట్ పర్సన్ని చూసుకొని నువ్వు జోక్ చేయాలని ముందే చెప్పేస్తాను. ఎందుకంటే ఒక పర్సన్ ఎలా ఫీల్ అవుతుందో మనకు తెలియదు కదా. బట్ ఆయన పెద్ద జోక్ కాదు, ఆవిడ ఇచ్చే స్టేట్మెంట్ మాత్రం పెద్దది అది. అండ్ తర్వాత భాష వచ్చాడు. భాష చాలా ఫీల్ అయ్యి మనీని వేసాడు. మనీ నిజంగా నువ్వు ఫస్ట్ చెప్పిందని నేను ఒప్పుకుంటున్నా, యాక్సెప్ట్ చేస్తున్నా. బట్ కామెడీ అనేది నేను కామెడీ చేస్తుంటా. ఎవడైనా ఒంటరిగా వెళ్ళినా నేను కామెడీ చేస్తే వాడిని కొద్దిగా నవ్వించేద్దాం అని ఒక చిన్న ప్లాన్. బట్ నేను సక్సెస్ అవుతాను అన్న నా ఫీలింగ్ ఉంది అని చెప్పేశాడు. అండ్ ఓంని అయితే ఓం గారు, నేను మీకు యాక్చువల్గా నామినేషన్లో లేదు. బట్ మీరు చెప్పిన మాట నాకు అట్టండి, అన్ఫిట్ అనే మాట అయితే నాకు అట్టండి. అన్ఫిట్ అయితే నేను ఉండను ఫస్ట్ ఆఫ్ ఆల్ అని చెప్పేసి చెప్పాడు. బట్ మీకు ఎందుకు ఇంకోటి నామినేట్ చేస్తుంటే మీ మంచిగా. ఎందుకు అంటే, మీరు నా పక్కనే ఉండి నాతో ఇంత క్లోజ్గా ఉండి నన్ను పొడిచారని రేపు పొద్దున్న మీకు ఈ జనాల దగ్గర మీకు ఇది రాకూడదు అనేసి మిమ్మల్ని నామినేట్ చేశాను, మీకు నాకు అపోజిట్ ఉండాలనేసి చెప్పాడు. అండ్ అబ్బాయికి ఇచ్చిన స్టేట్మెంటే నాకు ఇచ్చాను. అబ్బాయి పడుకున్నాడు, మనీ పడుకున్నాడు, అందరూ పడుకున్నారు. బట్ అబ్బాయి గ్రేట్, నేను అన్ఫిట్ అని చెప్పడం నాకు చాలా బాధ అనిపించిందని ఇచ్చాడు. ఈరోజు అయితే ఇంతవరకు నామినేషన్ అయింది. ఇంకా మిగిలిన వాళ్ళు నబీల్ ఉన్నాడు, అండ్ మన నిఖిల్ ఉన్నాడు, అండ్ అష్మి కూడా చేస్తుంది. అండ్ దట్స్ ఇట్. ఇంకా నలుగురు అయితే ఉన్నారు. వీళ్ళు ఇంకా రేపు అయితే నామినేషన్ చేస్తారు. అంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మన ఛానల్లో ఇంకోటి ఏంటంటే, మనకి గోస్ట్ ఫ్రెండ్ అనే ఒక సిరీస్ అయితే వస్తుంది. టీజర్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ వీడియోని అయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ కామెంట్ చేయండి.